దేవునికి వందనాలు. నాకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి నన్నడిగినటువంటి ప్రశ్న, "సార్, మీ క్రైస్తవులు చెప్తా ఉంటారు గదా! యేసు ప్రభువుని నమ్ముకోండి స్వర్గానికి పోతారు" అని చెప్తా ఉంటారు గదా సార్. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏ తప్పులైనా జేయొచ్చా? ఏ తప్పులు జేసినా గాని స్వర్గానికి పోతామా సార్? అని అడిగినాడు. నిజంగా ఈ ప్రశ్న నా మనసులో చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే ఇతను అడగడం అడగడాన్ని బట్టి కాదు గానీ, ఈ ప్రశ్న క్రైస్తవ విశ్వాసుల యొక్క హృదయంలో ఈ ప్రశ్న ఎందుకు రావట్లేదని నన్ను ఆలోచింపజేసింది. ఈ వ్యక్తి అడగడం సర్వసాధారణం. ఈ వ్యక్తే కాదు, బైబిల్‌కి ఔట్ సైడ్‌గా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ ప్రశ్నలు సాధారణంగా అడిగేటువంటి ప్రశ్నే ఇది. కానీ క్రైస్తవ విశ్వాసులకు ఈ ప్రశ్న ఎందుకు రావట్లేదని నన్ను ఆలోచింపజేసింది. ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాసి హృదయంలో ఈ ప్రశ్న వస్తదో, అతడు నాణ్యమైన భక్తికి, అతని విశ్వాసం నాణ్యమైన భక్తికి దారితీస్తుంది. నాణ్యమైన భక్తి ముక్తికి దారితీస్తుంది. అయితే ఈ ప్రశ్నకి సమాధానం బైబిల్‌లో చాలా చోట్ల ఉంది. ఒక్కాడ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి మనం 9 వచనాలను చదివితే క్లియర్‌గా ఉందక్కడ. నేనేందనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అయితే ఇక్కడ ఈ రోజుల్లో చూస్తే కొన్ని సంఘాలలో, అంటే సంఘాల పేర్లు కాదు గానీ, కొన్ని సంఘాలలో విశ్వాసులు, కొంతమంది విశ్వాసులు, అందరూ కాదు గానీ, ఎట్లా ఉన్నారంటే, నేను చర్చికి పోతున్నా, పరలోక రాజ్యం పోతా. నేను కానుకలిస్తున్నా, నేను పరలోక రాజ్యం పోతున్నా. ఇంకా లేదంటే నేను క్రైస్తవ కుటుంబంలో పెరిగిన, నేను ఏది ఆరాధన చేయనిత్తరై, నేను యేసు ప్రభువుని మాత్రమే ఆరాధన చేస్తున్నా కాబట్టి నేను పరలోక రాజ్యం పోతున్నా. ఇవన్నీ ఒక విశ్వాసికి ఉండవలసిన క్వాలిటీసే. కానీ వీటన్నిటిని మించి కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. అది గ్రహించగలగాల. నీకు ఎప్పుడైతే ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న నీ హృదయంలో, విశ్వాస హృదయంలో వస్తుందో, అప్పుడు ఏమి చేయాలి క్రైస్తవ విశ్వాస జీవితంలో? నేను పరలోక రాజ్యానికి పోవడానికి యేసు ప్రభువుని నమ్ముకోవాలి, చర్చికి పోవాలి, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలా. ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో ఉండవలసింది. కానీ వీటితో పాటుగా నీ క్రియలు మారాలి. నీ యొక్క మనసు మార్చుకోవాలి. అందుకే యేసు ప్రభు గారు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక పెద్ద వ్యక్తి వచ్చి అడిగినాడు, అయ్యా, నేను ఎలా నూతనంగా జీవించాలి, మళ్ళీ నేను ఎట్లా జీవించాలి అని అంటే ఆయన చెప్పినారు, అయ్యా, నీవు మారు మనసు పొందాలని చెప్పినాడు. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో చర్చికి పోతేనే, కానుకలు ఇస్తేనే, లేక క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన చేస్తేనే పరలోక రాజ్యం పోవు గాని, వీటితో పాటుగా నీ క్రియలు మారాలి. అందుకే నీ క్రియలు మారాలి, నీ యొక్క మనసు మారాలి. మనసు మారి నూతనమైనటువంటి వ్యక్తిగా మారితేనే నీకు పరలోక రాజ్యానికి పోయేటువంటి అవకాశం ఉంది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని లోకరీతిగా జీవిస్తే అది నీకు ముక్తిని ఇచ్చేటువంటి అవకాశం లేదు. నువ్వు మోసం చేసుకున్న వాడివే అవుతావు. నేను చర్చికి పోతా ఉన్నా, కానీ ఏం ప్రయోజనం? నీ క్రియలు మారకుండా, నీ మనసు మారకుండా, నువ్వు దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే, తాగుడుకు బానిసై, లోక సంబంధమైనటువంటి విషయాల్లో బానిసపై నువ్వు జీవిస్తున్నట్లయితే, నీవు పరలోక రాజ్యానికి అర్హుడవు కాదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎక్కడ 9వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి నువ్వు చదువుకుంటూ పోతే, అబ్రహాము పిల్లలైనంత మాత్రాన సంతానం అని పిలువబడదు కానీ, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని పిలువబడుతుంది. శరీర సంబంధమైనటువంటి వారు పిల్లలు కారు కానీ, వాగ్దాన సంబంధమైనటువంటి, విశ్వాస సంబంధమైనటువంటి వారే పిల్లలని పిలువబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో మార్పు కావాలని దేవుడు కోరుతున్నాడు. యేసుక్రీస్తుని ప్రభు అని నువ్వు చెప్పడం కాదు, దయ్యాలు చెప్తాయి, సాతాను చెప్తాడు యేసు ప్రభు అని. కానీ మార్పు చెందాల. నువ్వు యేసు ప్రభుతో నువ్వు జీవిస్తున్నప్పుడు మార్పు చెందితేనే నీవు పరలోక రాజ్యానికి అర్హుడవు. నీ క్రియలు మారాలి, నీ యొక్క మనసు మారాలి. నువ్వు ప్రభుతో సత్సంబంధాన్ని కలిగి ముందుకు నడిస్తేనే నీవు పరలోక రాజ్యానికి అర్హుడవు. కానీ నా క్రియలు ఇట్నే ఉంటాయి, నా క్రియలు లోకరీతిగా ఉంటాయి, నా మనసు లోకరీతిగా ఉంటుంది, నేను చర్చికి పోతా, నేను పరలోక రాజ్యానికి పోతా అంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవు కావని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది.